సాయి కృష్ణ కేసులో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరన్నా మొండిగా పట్టుగా నిలబడితే ఏమన్నా శిక్షలు పట్టడం జరుగుతుంది, కానీ వాళ్ళు ముందుగానే ప్రిపేర్ అయిపోయినట్టున్నారు. జస్ట్ ఏదైనా ప్రభుత్వం నుంచి అష్యూరెన్స్ కోసం ఆ అష్యూరెన్స్ రానప్పుడు వాళ్ళు ఆందోళనకి దిగారు. ఆ తర్వాత చంద్రబాబు గారు పిలిచి మాట్లాడడంతో క్లోజ్ అయిపోయింది. ముందైతే అంతకుముందు ఏదో 5 లక్షలు 10 లక్షలు పరిహారం ఇస్తామన్నారట. అట్లాగా వద్దని చెప్పి వాళ్ళు మొండిగా నిలబడిన తర్వాతన తాజాగా వాళ్ళే అటు జడశ్రవణ్కి చెప్పినా, ఇటు పక్కన జగన్కి చెప్పినా, వీళ్ళందరికీ చెప్పడం, వీళ్ళందరూ మూవ్ అయిన తర్వాతన ఇప్పుడు ఓవరాల్గా సిచ్యుయేషన్ మరి బాబు గారి దగ్గరికి వెళ్ళాక ఏం పాయింట్ జరిగిందో తెలియదు. మాకు న్యాయం జరిగిపోయింది అని చెప్పారు. అది పక్కన పెడితే వాళ్ళు నిలబడే అవకాశం ఇక లేదు కాబట్టి ఇక కేసు మ్యాక్సిమం క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ మర్డర్ కేసు పెట్టడంతోనే కేసు క్లోజ్ అయింది. మామూలుగా ఏంటంటే ఒక కేసులో ఫస్ట్ తల్లిట్లా కంప్లైంట్ పెట్టినప్పుడు వీళ్ళు ఏం చెప్పారు కోర్టుకి, మా స్టేషన్కి తీసుకొచ్చాం, ఆ తర్వాత వదిలేసామన్నారు. ఆ తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళలేదు కాబట్టి మ్యాన్ మిస్సింగ్ కేసు పెట్టి, ఆ తర్వాత వీళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నట్టు అనుమానాస్పద మృతి కేసు పెట్టి, ఆ తర్వాత మా దర్యాప్తులో మర్డర్ అయ్యాడు అనేటువంటిది చెప్పాలి. అదేం లేకుండా డైరెక్ట్గా 302 కేసు పెట్టినప్పుడు ఏమవుతుందంటే 302 కేసులో తప్పనిసరిగా శవాన్ని చూపించాలి. ఇక్కడ శవమే లేదు, బూడిదే లేదు, ఎముకలే లేవు. ఇంకోటి సీసీ కెమెరాలన్నీ ఇటు చంపినటువంటి కేసు పోలీసుల మీద కాబట్టి ఆ సీసీ కెమెరాలు పని చెయ్యవు లేదా లేవని చెప్పచ్చు దాంట్లో నుంచి. ఇంకోటి ఇక్కడ కట్టుబడి ఉండేటటువంటిది కూడా లేదు. రేపు 29వ తారీఖునకి ఇదిగో మేము ఆల్రెడీ దీని మీద మర్డర్ కేసు పెట్టామండి, ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం కాబట్టి ఇంకా హెబియస్ కార్పస్ అక్కర్లేదు అని చెప్తే కోర్టు అది క్లోజ్ చేసేస్తుంది. ఆ పైన ఇక్కడ ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే ఆ రవి అనేటటువంటి అతను దాంట్లో ఉన్నటువంటి శ్మశానానికి సంబంధించినటువంటి ఆపరేటర్ చెప్తున్నటువంటి లెక్క ప్రకారం అయితే కనుక మృతదేహానికి సంబంధించి 23వ తారీఖున ఒక శవాన్ని తీసుకుని వచ్చారు. 24వ తారీఖు కాబట్టి 25న దహనం జరిగింది. వాస్తవంగా ఈ అనాథ శవాలను ఏమన్నా కనుక పోలీసులు కానీ విఎంసీ వాళ్ళు కానీ తీసుకొస్తే వాళ్ళే ఫోటోలు తీసి వాళ్ళ పోలీస్ స్టేషన్లో పెట్టుకోవాలి. లెక్క ప్రకారం పోలీస్ స్టేషన్లో ముందు అసలు అనాథ శవానికి సంబంధించినటువంటి దాన్ని పేపర్లో డిస్క్లోజ్ చేయాలి, లేదా వాళ్ళ పోలీస్ స్టేషన్లో పెట్టాలి. ఇప్పుడు ఈ ఫోటో కూడా తీసినటువంటి దాఖలా లేదు. దాన్ని బట్టి అతని బస్టాండ్లో అనాథ శవంగా పడేసి ఆ పైన అనాథ శవం అన్నటువంటి పేరు చెప్పి తీసుకెళ్ళి తగలబెట్టేసినట్టు. దాని మీద ఇప్పుడు ఛాలెంజ్ చేసే ఉద్దేశం ఎవరికి లేదు. మేబీ బయట వాళ్ళు ఛాలెంజ్ చేసినా మీకేం సంబంధం, కుటుంబానికి లేదు అన్నటువంటి పాయింట్ చెప్తారు. అవసరమైతే కుటుంబ సభ్యులు ఏమో రేపు మాకు తెలియదు అని చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఓవరాల్గా ఇది కనుక కేసు ఒకవేళ ఆయన అరెస్ట్ చేసి ఈ పెద్దవాళ్ళ దగ్గర జోలికి పోయే ఉద్దేశం లేదు. ఆయన అరెస్ట్ చేసిన సిఐని కానిస్టేబుల్ని ఆ పైన కోర్టులో పెట్టగానే ఫస్ట్ 4 వాయిదాల్లోనే లేచిపోతుంది. ఎందుకంటే కోర్టులో పబ్లిక్ డిఫెన్స్ లాయర్ అడుగుతారు, వీళ్ళ తరపున లాయర్, ఇప్పుడు సర్కిల్ ఇన్స్పెక్టర్ తరపున లాయర్, ఏమంటే మీరు ఏదైనా శవాన్ని చూసారా అని చెప్పేసి. లేదండి అంటే మరి ఎట్లా మీరు 302 పెట్టారంటే పై వాళ్ళు చెప్పారు కాబట్టి దెన్ కేసు క్లోజ్ అయిపోతుంది. ఇది జరిగేటటువంటి పరిణామాలు. ఓవరాల్గా ఏంటంటే సిబిఐ దర్యాప్తు చేసి మొత్తం సీసీ కెమెరాలన్నిటి తీసి ఇప్పుడు వీళ్ళు ఎలా ఇంట్రాగేట్ చేశారు, వీళ్ళని అట్లా ఇంట్రాగేట్ చేసి లై డిటెక్టర్ టెస్టో లేకపోతే కనుక దాన్ని ఏమంటారు నార్కో టెస్టో చేస్తే తెలుస్తుంది. నార్కో టెస్ట్ అవన్నీ అందులో ఉండే లూపోల్స్ అంటే ఇలా కూడా తెలుసు కాబట్టి నార్కో టెస్ట్కి అనుమతి లేకుండా చేయకూడదు, లై డిటెక్టర్కి అనుమతి లేకుండా చేయకూడదు. వీళ్ళు అనుమతి ఇయ్యరు, అయిపోతుంది కాబట్టి అసలు సిబిఐ దర్యాప్తు చేసేవాడెవడు, అడిగేవాడెవడు, చేసేదెవడు. కాబట్టి కేసు ప్రస్తుతానికి ఎప్పుడైతే జగన్ వెళ్ళడం వల్ల హైప్ వచ్చింది, బాబు గారి దగ్గరికి వెళ్ళడం వల్ల డౌన్ అయిపోయింది. అన్ని పార్టీలు పలకరించేశారు కాబట్టి న్యాయం జరిగిపోయింది. ఫైనల్గా సోషల్ మీడియాలో ఎట్లాగా అతని క్యారెక్టర్ చంపేశారు కాబట్టి, అతను చచ్చిపోయిన క్యారెక్టర్ కాబట్టి, అట్టంటోడు బతకడానికి అనర్హుడు కాబట్టి సొసైటీకి ఏం పర్లేదు. భవిష్యత్తులో ఇంకెవరి అన్నా మామూలు వాళ్ళను కూడా అట్లా 10 మందినో 25 మందినో చంపి తగలబెట్టేసి అట్టించి అటే పడేస్తే అప్పుడు అందులో ఎవరన్నా భవిష్యత్తులో పోరాడితే అప్పుడు వస్తుంది. పోలీసింగ్లో ఇది కొత్త ఒరవడిని మనం ప్రవేశపెట్టినట్టయింది.